'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. సంఖ్యాకాండము 7వ అధ్యాయము మొదటి వచనం నుండి. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇజ్రాయేలులోని ప్రధానులు అర్పణములను తెచ్చరే. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకుని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికిని వాని సేవ చొప్పున ఇవ్వవలెను. మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకిచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకియ్యలేదు, ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయుటయే వారి పని కనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠముటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలనని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి 130 తులములు ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా ఒక చిన్న కోడెను 1 పొట్టేలును 7 గొర్రె పిల్లను అపరాధ పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. 2వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూయారు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడు నైనా నెతనేలు. అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలును 7 గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూయారు కుమారుడైన నెతానీయేలు అర్పణము. 3వ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలియాబు. అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూప ద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలును 7 గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. 4వ దినమున అర్పణము తెచ్చినవాడు షేదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీఫరు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని దహన బలిగా 1 చిన్న కోడెను 1 పొట్టేలును 7 గొర్రె పిల్లను పాప పరిహారార్థ బలిగా 1 మేక పిల్లను సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను
5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షేదేయూరు కుమారుడైన ఏలీసూరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరేషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడనైన షెలుమియేలు. అతడు పరిశుద్ధమైన తలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది సూరీషదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీలకు ప్రధానుడనైన ఎలియాసాపా. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలియాసాపా అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిములకు ప్రధానుడైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తొలుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదాసూరు కుమారుడును మనీషీయులకు ప్రధానుడైన గమలియేలు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదాసూరు కుమారుడైన గమలియేలు అర్పణము. 9వ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బెన్యామీనులకు ప్రధానుడైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెండి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండి ఉన్న 10 షెకెముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదాన్ అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమిషాదాయి కుమారుడును దానియేలుకు ప్రధానుడైన అహియెజెరు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను నైవేద్యముగా ఆ రెంటిలో నూనెతో కలిసి నిండిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండి ఉన్న 10 తులముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమిషాదాయి కుమారుడైన అహియెజెరు అర్పణము. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు
ఒక్రాను కుమారుడును అషీరియులకు ప్రధానునైన పగీయేలు. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యంతో నిండియున్న 10 తులముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగీయేలు అర్పణము. 12వ దినమున అర్పణము తెచ్చినవాడు ఏనాను కుమారుడును నఫ్తాలీయులకు ప్రధానునైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపాత్రిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొట్టేలును, ఏడాది గొర్రె పిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేక పిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రె పిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇజ్రాయేలీల ప్రధానులు అర్పించిన ప్రతిష్టార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపాతులు 12, ప్రతి వెండి గిన్నె 130 తులములది, ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపాత్రులు 12, వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులుపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపాత్రుల బంగారమంతయు 120 తులములది. దహన బలి పశువులన్నయు 12 కోడెలు, పొట్టేళ్లు 12, ఏడాదివైన గొర్రె పిల్లలు 12, వాటి నైవేద్యమును పాప పరిహారార్థమైన మగమేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నయు 24 కోడెలు, పొట్టేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రె పిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను.